సో మీ ప్రయాణం గురించి చెప్పాలా నాకు? ఏం కార్డియల్ మీటింగేనా జగన్మోహన్ రెడ్డి గారితో మీది? పెళ్ళిళ్ళు కలిసాం. అంతే. పెళ్ళిలో కలిసి మాట్లాడుకున్నారు అంతే. పెళ్ళిలో కలిసాం. బయట విపరీతంగా చర్చ సోషల్ మీడియాలో. నేను ఇప్పుడు అడగకపోతే కూడా అడగలేదంటారు కాబట్టి ఇంటర్వ్యూలో అడుగుతున్నా. శైలజానాథ్ వైసీపీలోకి వెళ్తున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అవునా? నేను కూడా జిల్లాకు పోతా ఉన్నాను, చూస్తాను. మీద కూడా వచ్చి ఉంటుంది కదా ప్రచారం. నేను తక్కువ సోషల్ మీడియాలో ఉంటాయి, నాకు నా సమస్య. నాకు సోషల్ మీడియా మెయిన్ మీడియాలో కూడా ఉందా చర్చ? మా జిల్లాకు పోతున్నా, చూస్తాను. ఏంటంటే ఇటువంటివి నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఒకవేళ నేను నిర్ణయం తీసుకుంటే నిర్ణయం నాది ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. దానికి అటు ఇటు ఇట్లా షేకింగ్లు ఏముండవు. నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం కాదు. నేను అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇష్టపడ్డాం. చాలా రోజులు అబ్బాయి ఎక్స్సీఎం గారితో కలిసి ప్రయాణం చేసాం. ఇంకా ఫస్ట్లో అయితే అసలు మేమే అసలు నేను రఘువీరెడ్డి గారు, బట్టి ఇట్లా వాళ్ళమంతా అసలు యాక్చువల్ చెప్పాల్సి వస్తే అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. ఆ గుంపు అంటే ఆ ఎమ్మెల్యే అంతా మేము మా విప్పులు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. మీరేనా సంతకాలు పెట్టించింది ఎప్పుడు? ఆయన అతను మొదలు పెట్టాడు, దాన్ని మేము ఎవరు మొదలు పెట్టారు? రఘువీరెడ్డి గారు మొదలు పెట్టారు. మా వరకు దాన్ని మేము ముగించాం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సేవని అక్కడ పెట్టి సంతకాలు పెట్టించారు. అన్ని అబద్ధాలు, అసలు తెలియదు అతనికి. చాలా ప్రచారం ఉంది. ప్రచారం లేదు అనుకుంటాయా గారికి. ఆ రోజు నాకు రఘువీరెడ్డి గారు వచ్చి అంటే కరెక్టే కదా, ఇంతమంది గుంపును డివైడ్ కాకుండా ఉండాలంటే ఒక నాయకుడు కావాలా, నాయకత్వం అబ్బాయికి అనుకున్నారు. పెద్ద పెద్దలు అనుకున్నారు, చిన్నోళ్ళు కాదు. మేమంటే ఇంకా జూనియర్లు ఇంకా. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట ముందు మాట్లాడినా మళ్ళీ సంతకాలు పెట్టినారు. దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు 150 సంతకం దివాకర్ రెడ్డి అనుకుంటా, వాళ్ళు పెట్టారు. 150 మంది పెట్టారా? దాదాపు 150 మంది పెట్టారు. దాదాపు మంది ఇద్దరు ముగ్గురు ఎవరు మిస్ అయినట్లేదు. అది కూడా ఇద్దరు ముగ్గురు నాకు మర్చిపోయినా, చాలా రోజులైంది కదా. సో ఈ అపవాదం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అతను ఆ పని చేయలేదు. అతను నాకు తెలిసి అతను నన్ను అయితే సంతకాలు పెట్టిమని చెప్పలేదు 100%. బట్ విప్పులుగా చీఫ్ విప్పులుగా మీరే అది ఆర్గనైజ్ చేశారు. అంటే ఇప్పుడు రగన్న వచ్చాడు. సంతకం ఎవరు పెట్టారు? బహుశా రగన్న పెట్టింటాడేమో, రఘువీరెడ్డి గారు. వాళ్ళే ఆ బ్యాచ్, వాళ్ళే పెద్దోళ్ళే, సీనియర్లు ఎవరు పెట్టింటారు. అంటే నాకు ఇట్లా ప్రశ్న వస్తుంది తెలియదు కాబట్టి చూడలే. పెట్టేదంతా మాకు ఇచ్చారు. మేమంతా యాక్టివ్ కూడా పిల్లలు కదా ఆ రోజుల్లో. అప్పుడంతా మాకంతా 42, 43 ఏళ్ళ పిల్లలు, 50, 45 కంటే తక్కువ ఉన్నాయి వయసు. యంగ్ బ్యాచ్ కదా, 60-70 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే. వాళ్ళందరినీ కొంచెం రూమ్ లో కూర్చొని మాట్లాడుకొని ర్యాలీ పోదాం పదా అని. అసలుకి ఇంకో మాట చెప్పాలి, నేను ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ చేస్తారో తెలియదు కానీ ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు. అవును, ఫ్లోర్ లీడర్ గారు రోషే గారిని, ఏది తాజ్ బంజారానా ఏదో వచ్చారు. నన్ను పిలిపించారు, పోయాను. నేను ఇష్టపడలే పోవడానికి. ఇంకా అందరూ చెప్పి పోవాలంటే పోయాను. చెప్పాను నేను, నో నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై లీడర్. కాదు, అందరూ ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతమంది మాట. అతను బాగా తెలివి, బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా. భుజం చేసి కూర్చోబెట్టి చాయ్ దాపిచ్చి రకరకాలు చెప్పేసాక సరే సార్ నేను మళ్ళీ మాట్లాడుతానని వచ్చేసారు. నేను వాటికి కమిటెడ్ ఎనీథింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మళ్ళీ పిలిచారు. అంటే అతని యొక్క క్లాసులు చెప్తా ఉన్నాను, నేను ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడంలే. ఇంకా శైలన్న రేపు మీటింగ్ సిఎల్పికి పోవాలన్నా అంటే పోదాంలే అన్నా. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. రోషే ఏం డిస్కషన్ పక్క పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు రోషయ్య గారు, నేను సెకండ్ చేశాను. ఓహో, మీరేనా? సెకండ్ ప్రపోజల్ మీరు? నేను ప్రపోజల్ బలపరిచింది మీరు. మరి ఎక్కడ ఏముంటాయంటే చూసేది మా వీళ్ళు లేదంటే మాడదాడు రాగారికి అని నాకు ఎప్పుడు ఆశ్చర్యం. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టమని చెప్పలే. ఎన్ని సంతకాలు అయ్యాయని అడగలేరు. ఆయన వరకు ఎవరు పంపించారు? ఇది ఢిల్లీకి పంపించారా? అంతా కూడా ఆలోచించలే. నేను పని చేసే మా పిల్లలము సంతకాలు పెట్టింటే చేసిన వాళ్ళు ఎవరో దాన్ని ఏం చేశారు? దాన్ని బహుశా మన రగన్న, ఆ తర్వాత రామచంద్రరావు గారు ఒకసారి డిస్కషన్లో వచ్చినట్లు గుర్తు నాకు. ఆ తర్వాత మేమే మిందేసేసుకున్నాం. ఎవరు కావాలి అంతే. ఎమోషన్ ఉంది, అప్పుడు ఎమోషన్ ఉండింది కదా. రాజశేఖర్ చనిపోతే ఒక సంవత్సరం ఏడ్చాను. ఒక సంవత్సరం పూర్తి. మా ఇంట్లో నేను టీవీ ముందు కూర్చుంటే నా పక్కలో కూర్చుంటే వాళ్ళు ఇట్లా బాగా ఏడుస్తుంటే. అంత ఎమోషనల్ బాండింగ్ ఏంటి సార్? ఎందుకు అట్లా వచ్చేసి నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక సంవత్సరం ఒక మనిషి కోసం ఎట్లా ఏడ్చాను అబ్బా నేను. ఒక సంవత్సరం. ఇప్పటికీ నా తోటలో నేను కట్టుకున్న ఇంట్లో రాజశేఖర్ పెద్ద బొమ్మ ఉంటుంది.
నాకు ఇప్పటికి అనుకుంటే కూడా నాకు కళ్ళు వెట్టయిపోతాయి. ఏందో అసలుకి అతను ఏం చేశాడంటే మాకు ఐడెంటిటీ ఇచ్చాడు. మాకు ప్రేమ ఇచ్చాడు. అతను నాకు అర్ధ సెంటు భూమిలే, రూ. 10 డబ్బులేలే నా వరకైతే. ఇంకా ఎలక్షన్ ఖర్చులు కడుక్కొని ఇంకా అతనికి ఇస్తే మళ్ళీ ఇస్తాలని చెప్పినప్పుడు లేడు కాబట్టి చేసేది ఏం లేదు నేను ఆఖరికి. అయినప్పటికి కూడా అంతగా ఇంప్రెషన్ ఇచ్చిన మనిషి నా మీద, అంటే ఆ విధంగా తీసుకెళ్ళిన మనిషి నాకు ఇద్దరు కనపడలేదు. ఏంటి గుర్తు చేసుకోగలరా? అంటే మీరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నిజానికి డాక్టర్గా ఉన్నారు, యువర్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంతే అంతే. డాక్టర్ వరకు వచ్చారంటే చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో అటువంటి మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసి ఒక ఏడాది మీరు బాధపడే నేను రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ పాలిటిక్స్ లోంచి రాలే. అది కూడా లేదు. అది కూడా లేదు. నేనంతా మా ప్రిన్సిపల్ వెంకటరామరెడ్డి గారు, నేను గురువు గారిగా పిలిచే దివాకర్ రెడ్డి గారు, మాకు రగన్న కొద్దిగా దూరం కాన్సెన్సీ కదా, వీళ్ళు రోజు కలిసే వాళ్ళం. ఇట్ల నుంచి వచ్చాం మేమంతా. వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అన్నట్లు అంటున్నట్లు ముట్టినట్లు ఉండేవాడిని. సిగ్గు ఒకటి, రెండవది పర్సనాలిటీ కదా ఆయన. ఆ తర్వాత చిన్నగా అతను పలకరించే విధానం కానీ, అతనికి ఇట్లా పొట్ట మీద అట్లా అట్లా కొట్టి శైలజ ఎట్లా ఉన్నావు అంటే అక్కడ అంతే. అతను 100 సార్లు కొట్టింటాడు, 100 పైసలు వెళ్ళేది నాకు ఇద్దరు అక్కడికి. కానీ అతని యొక్క కేర్ మనిషి పట్ల, మనకున్న సమస్యని అతను ముందే ఐడెంటిఫై చేస్తాడు, దాన్ని సాల్వ్ చేసింటాడు. సాల్వ్ చేసి మనతో మాట్లాడతాడు. ఏంది ఇది ఏదో ఉందంటేనే ఏం చేసినావు అంటే నా తెలియదన్నా, చెప్పినాను చూడుపో అంటాడు. అదొకటి. రెండవది, ప్రజల కోసం మనం అతని దగ్గర పోయినప్పుడు ఫస్ట్లో ఇట్లా అట్లా అద్దాలను చూసి అంతేనా అంటాడు. కానీ ఆ మాట అన్నాడంటే 100% ఆ పని చేసింటాయని నా అనుభవం చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఒక సీఎంఆర్ఎఫ్ నుంచి ఒక 8 లక్షలు 10 లక్షలు ఇవ్వచ్చని అప్పుడే చూసాను. ఆ రోజుల్లో పొలం అమ్ముకుంటే 3 లక్షలు వస్తాయంటున్నా, మిగతాది పొద్దున్నే ఆర్డర్ చూసి మొత్తం ఇచ్చాడు. అంటే ఆ 2 ఎకరాలు అమ్ముకొని ఏం చేస్తాడు వాడు పో. అట్లాగే అంతకుముందు ఈ హాస్టల్స్లో, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పెంచలే బాబు గారు, డబ్బులు పెంచలే. ట్రంక్ పెట్టి ఆడబెట్టిపోవాలా, పెట్టి అక్కడే పెట్టి కొత్తగా వచ్చేవాడు తీసుకోవాలి. ఆ తర్వాత బెడ్షీట్లు ఆడబడేసిపోవాలా, ఇది రూల్ ఉండేది. బట్టలు లేవు, బట్టలు 2 జతలో 1 జత ఇచ్చేవాళ్ళు. నేను బట్టి మురళి, కొండ మురళి గారు రోజు అనుకుని పోయాం, చోటేడికే పోయాం. పోయి అని సీరియస్గానే మొహం పెట్టాడు. మేము కొద్దిగా ఎమోషనల్ కదా, పైగా విద్యార్థులు ఈ పెట్టేడితే మరికొంత చికాకు. విద్యార్థి లీడర్స్ ఉన్నారు, ఏదబ్బా ఇది ఏది అనుకుంటా. సర్లేనా మీ ఇష్టం అని వచ్చేస్తున్నాం. ప్రొద్దున్నే చూస్తే ఏమైతే అడిగాము దానికి కొద్దిగా ఎక్కువే చేసి రాత్రికి అతను ప్రామిస్ చేసి ఆర్డర్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ మార్నింగ్ పేపర్లోకి వచ్చింది 300% పెంచామని, బట్టలు 4 జతలు ఇస్తున్నామని, ట్రంక్ పెట్టి వాళ్ళదే అని, అదని ఇదని అంత అంటే ఏమడిగేవాడిని. చిన్న విషయం అదే, ఎంతమంది పిల్లలకి హెల్ప్ అయింది కదా. సో అటువంటివన్నీ చూసిన తర్వాత అతని పట్ల విధమైన ప్రేమ. నేను ఎప్పుడు చెప్తా కదా, రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక వారం మాట్లాడతా కావాలంటే, ఎందుకంటే ఒక వారం రోజులు బాగా తక్కువ వస్తుందేమో. అసలు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తే ఒక శక్తి తరంగం ఆవహిస్తుందంటారే, పాజిటివ్ వైబ్, అట్లా 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 ఒక విధమైన ఒక తరంగం వచ్చేస్తుంది అంతే. ఇట్లా ముంచేర్లు కూర్చొని ఆ పంచి లాక్కుంటుంటేనే ఇంకా అసలు వెనకేసి కొన్ని వేల సార్లు ఇప్పుడు ఆ పేరు పిలిచింటాడు. బహుశా రుణం తీరిపోయింది అంతేగాని, అది రాజశేఖర రెడ్డి గురించి వీళ్ళని చెప్పేట్లే ఉండదు. అతను ఏమైనా కావచ్చు కాక, బట్ అతను చాలా గొప్ప మనిషి. అతను అసలుకి ఇంకా రాజశేఖర రెడ్డి గారి మాటలు వినడానికే అసెంబ్లీకి పోయేవాళ్ళం. అసలుకి ఆయనతో తిట్టించుకునేకే సెక్రటరీకి పోయేవాళ్ళం. పనేం ఉండేది కాదు, కనపడాలి ఏదో మాట, ఏదో అనిపించుకోవాలో రావాలా. లంచ్ తయారీకి పోతే తింటావా అంటే నేను మీరు ఆడ తింటారు. అసలు డిఫరెంట్ పర్సనాలిటీ, నేను ఇంతవరకు చూడలే అటువంటి. మళ్ళీ ఆ తర్వాత అట్లా మనుషులు అంటే ఇది ఒక స్టైల్. ఇది అట్లా చూసినవా నేను రాహుల్ గాంధీ, చాలా అఫెక్షనేట్ అక్కడ రాహుల్ గాంధీ. వీళ్ళు చేసే అంత, ఈ బీజేపీలో చేసేంత ఒక దుర్మార్గమైన దుష్ప్రచారం కానీ అసలుకి చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు.
చాలా అసలుకి ఫ్రెండ్లీగా డౌన్ ఉంటాడు. టు ఎర్త్ మనిషి. అసలుకి వెరీ నైస్ మెన్ అంతే. ఒక మంచి మనుషులు అంటే అతను చూడాల్సిందే. అది చూసాం. కానీ ఇతను చూస్తేనే మనకి భయం ఎప్పుడైతే వీళ్ళిద్దరి దగ్గర చూసేదంటే ఇద్దరు చూసి భయం అయ్యేది. భయం అయ్యేది. అసలుకి ఇంకా పరాకాష్ట ఏంటంటే అశోక్ రెడ్డి గారిది అప్పుడు ఆయన చెయ్యి వేస్తాడు, ఇట్లా మీద చేస్తాడు, వేస్తాడు. చెయ్యి ఎక్కడ తీస్తాడో అని అతను ఎట్లా వంగితే అట్లా వంగేవాళ్ళం. అంటే రెసిస్టెన్స్ ఇస్తే తీసేస్తారు కదా. సో కంఫర్ట్ తీసేస్తారు కదా, కాబట్టి ఇట్లా వంగేవాళ్ళం. అంటే అతని భుజం మీద చెయ్యి వేయడమే అత్యంత ట్రెజర్, విలువైన విషయంగా భావించేవాళ్ళం. అసలుకి నిజంగా అట్లా అయిపోయి చివరికి మాకు తెలియకుండానే అతన్ని మేము అభిమానించాము, ఆరాధించాము. ఆఖరికి అతను తప్ప ఇంకెవరు జేవర్ లేరు దేశానికి అనుకున్నాము. అసలుకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా రాజశేఖర రెడ్డి లాయల్ కదా, చాలా మామూలు కాదు, అంత శక్తివంతుడు. ఎవరు మాట్లాడే వీళ్ళందరూ అక్కడ చూసాం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆయనతో పని చేయించుకోలే? అవును, చేయించుకోలేదా? సీఎంఆర్ఎఫ్ చాలా మంది తెలుగుదేశం పార్టీ సీఎంఆర్ఎఫ్ ఎందుకు వాళ్ళ ప్రైవేట్ ఇష్యూస్ కూడా డీల్ చేయించుకోలేదా? నేను చెప్తే బాగుండదు. 2-3 విషయాలు నేనే సాక్షి ఆఖరికి దానికి. అవునా? వీళ్ళంతా ఆఖరికి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి వీళ్ళు ఎవరు మాట్లాడడానికి లేదు. అదో వింటుంటా మహామేత ఇట్లా అంటుంటారు ఆఖరికి. ఇన్స్టాంటేనియస్గా ఏ ఫీలింగ్ వచ్చిందో అదే రైట్ ఫీలింగ్. అర్థాత్ వచ్చే మాటలన్నీ ఫ్రేమ్డ్. ఆ రోజు వచ్చిన మాట మొత్తం రాష్ట్రం అంతా, దేశం గురించి నాకు వదిలిపెట్టు సమాధానం, రాష్ట్రం అంతా కొడుకు పోయినట్లు ఏడ్చింది. మైకు తీసిన ప్రతి ఒక్కరూ చాలా మహానాయకుడనే పొగిడారు చంద్రబాబు నాయుడుతో కలిపి. మళ్ళీ వచ్చినాక పాలిటిక్స్ వచ్చినాక ఆయన మహామేత అనొచ్చు, తప్ప అనొచ్చు, కానీ ఇన్స్టాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ మాత్రం దట్ ఈస్ జెన్యూన్. రాష్ట్రం మొత్తం వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ ఏడ్చారు, ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాం. నాకు రాజశేఖర ఉంగరం ఉండేది ఒకటి, మా ఒక ఫాలోవర్ నాకు ప్రయాణం చేశాడు, నన్ను తీసి పక్క పడేసా. నన్ను చూసేవాళ్ళు ఏడ్చాలి, ఎందుకు వచ్చి ఈ ఏడుపు కూడా వేసింది ఆయన అని దాన్ని తీసి మా అమ్మకి ఇచ్చా. అంటే రాజశేఖర కంపారిజన్ లేదు అసలు. వీళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు కాక అతని శిఖరం. అదే చూసానే సినిమాలో డైలాగ్ ఉంటుంది, శిఖరం, స్వామి శిఖరం అని. అట్లా అతని శిఖరం అంతే, దానికంటే ఇంకేం లేదు. అది రాజశేఖర రెడ్డి గారి గురించి.